ఎవడరా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరిడు ఎందుకు కొడతాడు ఏమో నాకేం తెలీదు. కారం చెప్తా. విన్ను పంపిస్తా దారాడానికి నీకోసం చూస్తుందా? నువ్వే చెప్పండి ఉన్నాడన్నా. పంపించండి నాకు సంబంధం. ఇది మా సెటింగ్ పేమెంట్ మీ అమ్మదావే. మాపే మధ్యాహ్న రాయ్ మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్ వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వేనా వెలిగించేది? నేను వెలిగిస్తా. చూస్తావా నేను వెలిగిస్తే ఎలా పేలుతావు? నీకోసం వస్తుందా? వస్తున్నాను. నేను చెప్పేది విను. సుగుణకేం కాలేదు, సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్. ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్. నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తు పెట్టుకునేది? సినిమా చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ అయ్యింది వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేస్తుంటావు. కానీ పోలీసులంతా అంతే అనుకోవద్దు. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనుకున్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్.
ఆ సీఏగడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడు వత్తని. ఆ నాయకుడికి అంత సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దుంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి. బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడూ చూడలా. లంకన తగలబెట్టి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్ప చెప్పినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. కర్కశ క్షణ పుతేరా